ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాల శేఖర్ కి మద్దతుగా చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు వద్ద బహిరంగ సభలో కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏ అభివృద్ధి జరగాలన్నా అమరావతిలో దరఖాస్తు చేసుకుంటే ఢిల్లీలో నాయకులు పరిశీలిస్తారని, అదే బీజేపీకి ఓటు వేస్తే స్థానిక ఎమ్మెల్యే వద్దనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఏ మాత్రం కూడా విశ్వనాథంలో భాగంగా మన్నైతే తలుపు తీయలేదు. చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. చైతన్యపురి కావచ్చు. అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏంటన్నా రోడ్లు ఇంత దుర్భరంగా ఉన్నాయి. ఇందాక సోదరులు చెప్పినట్టుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గా, ఉపరితల డ్రైనేజ్ గా ఇట్లా ఈ నియోజకవర్గం అంతా ఉండటం, ఏ మాత్రం కూడా అనుకున్న మేరకి అభివృద్ధి చెందలేదు అనేటువంటి వ్యధ చాలా మందిలో కనబడటం అనేది సత్యం. మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు, సతేమ వినశేత్రీర ప్రజానా క్షేమ రక్షణ యస్మిన్ వినశ్చే నృపతి ఐశ్వర్య భవరోహతి అని చెప్పారన్నమాట. దీని అర్థం ఏమిటంటే సాధారణంగా పాలకుడికి ప్రజా సంక్షేమమే పరమావధిగా ఉండాలి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి. అయితే ఎప్పుడైతే ఆ పాలకుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తాడో అతనికి అధికారంలో కొనసాగేటువంటి అర్హత లేదు అని చెప్పి మన పెద్దలు చెప్పినటువంటి మాట. ఇవాళ కేవలం ఈ నియోజకవర్గం మాత్రమే కాదు, రాష్ట్రం అంతా కూడా చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్లుగా అభివృద్ధి అరుంధతి నక్షత్రమే. 2014 సంవత్సరంలో భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడు అప్పట్లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఒక మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షించారు. గాడి తప్పినటువంటి భారతదేశ ప్రగతిని గాడిలో పెట్టేటువంటి సమర్థుడికి భారతదేశ పగ్గాలు అప్పగించాలి అని చెప్పి ప్రతి భారతీయుడు ఆనాడు సంకల్పించడం. రాజకీయ విశ్లేషణ సైతం అందుబాటులేదు. ఎన్నికలు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి బహుశా 120 సీట్లు వస్తాయేమో, కొన్నాళ్ళు వచ్చిన తర్వాత 150 అన్నారు, ఆ తర్వాత 160 అన్నారు, 150 అన్నారు. 150 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తుంది, తప్పకుండా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అవుతారు అని చెప్పి అన్నారు. కానీ అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ భారతీయులు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి 282 పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా గాడి తప్పినటువంటి భారతదేశ ప్రగతిని గాడిలో పెట్టేటువంటి ఒక సమర్థుడిని ప్రధాని చేయాలని, ఒక మంచి పార్టీకి పగ్గాలు అప్పగించాలి అని ఆ ఆలోచనతో ఆనాడు ఆశీర్వదించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారు. వారు పార్లమెంట్లో అడుగుపెట్టుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ మెట్లకి నమస్కరించి ఆ మెట్లకి తన శిరస్సును ఆనించి, నేను ఈ దేశ ప్రధానమంత్రిని అని చెప్పి అహంకారంగా చెప్పుకోలేదు, నేను ఈ దేశ ప్రధాన సేవకుడిని అని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ గారు చెప్పుకోవడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఏ కార్యక్రమాన్ని ఆయన రూపకల్పన చేసినా, ఏ పథకాన్ని ఆయన ప్రవేశపెట్టినా దేశంలో ఉన్నటువంటి పేదలకి, వెనుకబడినటువంటి కులాల వారికి, నిమ్న వర్గాల వారికి మేలు చేయాలి, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఒక లక్ష్యం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అదే, అంత్యోదయం. అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందించాలి. ఇవాళ ఒకసారి గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు ఒక్కసారి మీరు చూసినట్లయితే జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్ష యోజన, ముద్రా యోజన, అటల్ బిహారీ పెన్షన్ యోజన, ఉజ్వల యోజన, మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత యోజన, బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సించాయి యోజన, ఇవి కొన్ని మాత్రమే మర్చిపోయి. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఈ 60 సమయం కూడా చాలు. అన్ని కార్యక్రమాలు ఏ
ఇవాళ మనం వెనుతిరిగి చూసుకున్నట్లయితే 2014 సంవత్సరంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా తెలంగాణలో నివసించేటువంటి వారు మార్పులు కావాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారు మేలు చేస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఆనాడు టీఆర్ఎస్ కి ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి కేసీఆర్ గారికి అధికార పగ్గాలు అప్పగించడం జరిగింది. వారు 2014 సంవత్సరం ఎన్నికల సందర్భంలో ప్రజల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో చేసినటువంటి వాగ్దానాలు గడిచిన వారం రోజులుగా నేను ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్ళి ఏవైనా హామీలు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని అడిగితే ప్రతి ఒక్కరి దగ్గర నుండి వచ్చేటువంటి సమాధానం లేదు అని. ఏమని వాగ్దానం చేశారు? టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. చేశారా? మొదటి అరుంధతి నక్షత్రం. గెలిచిన తర్వాత ప్రతి దళితుడికి 3 ఎకరాల సాగు యోగ్యమైనటువంటి భూమి ఇస్తానన్నారు. ఇచ్చారా? రెండవది, ప్రతి పేదవాడికి రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నాడు. సమర్థవంతంగా కట్టించారా? మూడవది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు. ఇచ్చారా? 4వ అరుంధతి నక్షత్రం. ప్రతి ఇంటికి కుళాయి ఇస్తా, కుళాయిలో నీరు వస్తుందన్నారు. ఇచ్చారా? లేదు. ఈ రకంగా చెప్పకపోతే రైతులకి 1,00,000 రూపాయలు బేషరతుగా నేను మాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసి నేను ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేకపోయాను, నెరవేర్చలేదు అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకు ఈ విషయాన్ని నెమరు వేసుకోవాలి అని అంటే కేవలం ఎన్నికల సందర్భంలో మన ముందుకు వచ్చి మనకి మోసపూరిత వాగ్దానాలు చేసి మీకు ఇంద్రుడిని చంద్రుడిని తీసుకొచ్చి మీ నట్టిల్లో కూర్చోబెడతామంటే నమ్మి ఈసారి కూడా మనం ఓటు వేయాలా అని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మోసం చేసే వారికి మీరు ఓటు వేస్తారా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. పోనీ ఆ పార్టీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థి పోయినసారి మీరు ఎన్నుకున్నటువంటి వారు రామ్మోహన్ గౌడ్ గారు వారు ఏమైనా ఈ ప్రాంతానికి న్యాయం చేశారా అంటే అది లేదు. టోల్ ప్లాజా దగ్గర వారి బిడ్డ వారి సుపుత్రుడు చేసినటువంటి గొడవ, టోల్ ప్లాజా సిబ్బందిపై వారు చేసినటువంటి దాడి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఇది వ్యాపారంతో నిండినటువంటి ప్రాంతం, ప్రదేశం. ఇక్కడ ఏ వ్యాపారస్తుని అడిగినా కూడా గడగడగడగడ ఓడిపోతారు ఆయన పేరు చెప్తే. ఎందుకంటే దౌర్జన్యం. ఇవాళ అటువంటి దౌర్జన్యం చేసేటువంటి వారికి ప్రజా సంక్షేమం ఏమాత్రం కూడా పట్టని వారికి ఇవాళ మళ్ళీ తిరిగి మీ ముందుకు వచ్చి ఓటు అడిగితే మీరు ఓటు వేస్తారని చెప్పి సభాముఖంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. సాధారణంగా ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే ఒక తండ్రి స్థానంలో, ఒక పెద్దన్న స్థానంలో నిలబడి కడుపులో పెట్టుకుని ప్రజల్ని కాపాడుకుంటూ వారి మంచి చేయవలసినటువంటి ప్రజాప్రతినిధి ఇవాళ దౌర్జన్యకారుడుగా, రౌడీకారుడుగా ఇవాళ మన ముందుకు వస్తే మీరందరూ ఆశీర్వదిస్తారా? ఇక మీకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు విశ్వసిస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రెండో వైపు చూడండి, మహాకూటమి. చాలా మంది నేను తిరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ చెప్తున్నారు, అమ్మాయి ఇది మహాకూటమి కాదు, ఇది మహాకాల విషకూటమి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వారిచ్చేటువంటి అధికారం. ఇవాళ చూసినట్లయితే భావసారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ ఏకతాటి మీదకి వచ్చాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సిపిఐ, ఈ పార్టీలో ఏమన్నా భావసారూప్యత ఉందా ఒక్కసారి ఆలోచించారు. అసలు ఎవరైనా ఊహించగలరా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని వాటేసుకుని భాయి భాయి అనుకుంటూ ముందుకు వెళ్తారని ఎవరైనా ఊహించగలరా? ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగువారిని కాంగ్రెస్ పార్టీ వారిని అవమానపరిచినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు వారు పార్టీని స్థాపించడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ
సభముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి వారు చెప్పారు. మా ఎంపీని పిడిగుద్దులు గుద్ది తలుపులు మూసి ఏ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయకుండా విడదీసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎంత దీన స్థితిలో ఉన్నది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. కాంగ్రెస్ నాయకులు వస్తే నా రాష్ట్రంలో నేను అడుగు పెట్టలేదని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మామ, ఇది నా మాట కాదు, మీరందరూ వాట్సాప్ లో చూసే ఉంటారు, చాలా వైరల్ అయింది. ఇవన్నీ కాదు చెప్పినటువంటి మాటలు, నా మాటలు కాదు. సోనియా గాంధీ గారిని తిట్టారు, రాహుల్ గాంధీ గారిని తిట్టారు. మరి ఇన్ని మాటలు అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మేము భారీ భారీగా వాళ్ళు కౌగిలించుకోవడం సమంజసమా? అంటే సిద్ధాంతం లేదా మీకు? సిద్ధాంతం లేదా? 19వ తారీఖున నామినేషన్ దాఖలు రోజు అయితే ఈ 4 పార్టీ నాయకులు కలిసి కూర్చుని నీకెన్ని సీట్లు, నాకెన్ని సీట్లు, నువ్వెక్కడ పోటీ చేస్తావు, నేనెక్కడ పోటీ చేస్తావు తప్పులు అనుకున్నారు. ఐక్యత లేదు. పెద్దలు గౌరవనీయులు కోదండరాం గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి నాకు 12 స్థానాలు ఇస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని నిలబెట్టి నాకు మోసం చేసిందని చెప్పి పెద్దలు గౌరవనీయులు కోదండరాం గారు బాపోయారు. ఇంచుమించుగా కన్నీళ్ళ పర్యంతమయ్యారు. అంటే ఒక భాగస్వామ్యత లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక ఐక్యత లేదు. అటువంటి కథనాత్మకంగా ఉండి కప్పల తడంగా ఉన్నటువంటి ఆ మహాకూటమి అభ్యర్థికి మీరు ఓటు వేస్తే న్యాయం జరుగుతుందా? మీకు ఎక్కడికి వెళ్ళి న్యాయం చేయాలి? ఢిల్లీ వెళ్తారా? మీరు ఎన్నుకున్నటువంటి మహాకూటమి ప్రతినిధి, లేదా అమరావతికి వెళ్తారా? మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ జతకట్టి అధికారాన్ని చేపట్టి ఆ తర్వాత కుమారస్వామి గారు మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన కన్నీరు కార్చారు. ఏమన్నారు? నేను ఇవాళ గరుడ కంఠుడిగా మిగిలిపోయాను. కాంగ్రెస్ పార్టీలో జతకట్టినటువంటి సందర్భాల్లో అటు కత్తలేక ఇటు మింగలేక నేను గరుడ కంఠుడిగా మిగిలిపోయానని చెప్పి కుమారస్వామి గారు చెప్పారు. కనుకనే అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆలోచించండి. ఇటువంటి భాగస్వామ్యత సిద్ధాంతం లేనటువంటి వారిని కనుక మీరు ఎన్నుకున్నట్లయితే ఈ నియోజకవర్గానికి ఏ న్యాయం జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించుకోమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు చూడండి. రోడ్డు సరిగ్గా లేవు, డ్రైనేజ్ పొంగిపోతుంది. చిన్నపాటి వర్షం వస్తే కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి మోకాళ్ళ వరకు ఎంత అనారోగ్యకారణ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నారో నేను చెప్పాల్సినటువంటి నేను మీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ పక్కన చాలా స్థలం ఉంది. అక్కడ రిజర్వాయర్ కట్టుకున్నట్లయితే చిన్నది నీటిని నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రాంతానికి ఉంది. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పని చేయలేదు అని చెప్పి వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఇందాక నేను విన్నాను సోదరుడు పెద్దలు శేఖర్ గారు ఎంత సవివరంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది గురించి చెప్పారు. వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో వారు చెప్పడం జరిగింది. సంపూర్ణమైనటువంటి అవగాహన వారికి ఉన్నది. కనుక వారిని కనుక మీరు ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం చేయడం మాత్రమే కాకుండా మీ జీవితాల్లో కూడా మంచి మార్పు, పెను మార్పులు తెచ్చుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఊరికినే వేయట్లేదు, కమల గుర్తు మీద ఊరికినే వేయమని చెప్పి నేను చెప్పట్లేదు. బేరీస్ వేసుకోండి. ఇవాళ అన్ని పార్టీలు మీరు బేరీస్ వేసుకోండి. ఏ పార్టీ తీసుకున్నా సరే ఇవాళ కుటుంబపరమైనటువంటి పాలన ఆ పార్టీలో కనపడదు. కాంగ్రెస్ అదే, తెలుగుదేశం పార్టీ అదే, టీఆర్ఎస్ అదే. మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తన బిడ్డలకి, మేనల్లుడికి, మరి కొడుకు తోడల్లుడికి, మొత్తం అందరికీ కూడా ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించారు ఆయన. అవునా కాదా? అవునా కాదా?
100